శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ మూడు రోజుల పాటు జరిగే తిరునాళ్ళ మొదటి రోజు ఈరోజు ఏకాదశి. గతంతో పోలిస్తే ఎక్కువ మంది వచ్చారు, వారికి సమర్పించుకున్నారు. రెండో రోజు చిన్న చిన్న ప్రాబ్లకి వాహనం చేయించుకునే వాళ్ళకి, వాహనాన్ని వాళ్ళ మొక్కుబడి తీర్చుకునే వాళ్ళకి ఉద్దేశించింది. అలా అని చెప్పేసి కేవలం వాహనాలనే కాదు, అప్పట్లాగానే భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు పొంగలు పెట్టుకుంటూ ఉంటారు. నార్మల్గా జరిగే యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. అక్టోబర్ 15వ తారీఖు మహాశివరాత్రి రోజున హ్యూజ్ క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో 3 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఎవరో ఎమ్మెల్యే గారి అధ్యక్షతను కూడా ఇక్కడ మీటింగ్ జరిగింది. వివిధ శాఖల వారికి వాళ్ళు చేయాల్సిన రోల్ ఏందని చెప్పేసి ఆల్రెడీ దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరిగిన మీటింగ్లో కూడా చిన్న చిన్న చేంజెస్ చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ చేసుకుంటా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటాము. మేడం గారు కోపం ఇందుమతి గారు ఇటీవలే కమిషనర్ గారి కార్యాలయం నుండి మేడం గారిని అధికారికంగా వంశ పారంపర్య ధర్మకర్తగా గుర్తింపునిస్తూ ఆపించారు. మేడం గారి కూడా ఫస్ట్ తిరునాళ్ళ, నాకు ఫస్ట్. సో మేము కోఆర్డినేషన్తో న్యూస్ ఛానల్ వారికి నమస్కారం అండి. నా పేరు చీమకుర్తి సత్య శ్రీనివాసమూర్తి. నేను గుంటూరు జిల్లాలో చేబ్రోలు మండలం వడ్లమూరు గ్రామంలో క్వారీనందు వేంచేస్తున్న శ్రీ బాలకోట స్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త గారు అయినటువంటి చీమకుర్తి ఎల్లమంద గారి మనవుడినై ఉన్నాను. మరి మా తాతగారిచే నిర్మించబడిన ఈ దేవాలయము సుమారు 100 నుండి 150 సంవత్సరాల క్రితంగా నిర్మించబడిందిగా మా పూర్వీకులు చెప్తూ ఉన్నారు. మరి అప్పటి మేము చూసింది వేరు. ఈరోజు మనం స్వామివారిని విశేషంగా విశేష జనవాహిని భక్తజన కొంగు బంగారమైనటువంటి ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతూ ఈరోజు అన్ని శాఖలు కూడా బలోపేతంగా పనిచేసే విధంగా ఎంతోమంది మీడియా వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి ఈ యొక్క వాయిస్ తీసుకునే విధంగా, తర్వాత విస్తృత ప్రచారం ఇప్పటికే జరిగింది. ఇంకా మీ ఛానల్స్ ద్వారా మరింత ప్రచారం జరుగుతుందని భావిస్తున్నాను. మీరు అందించేటువంటి సమాచారం సర్వ మానవాళికి కూడా చేరుతుంది. ఈ సమాచారం ద్వారా ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలుపబడుతుంది. మారుమూలలో ఉన్నటువంటి ఇక్కడికి రాలేనటువంటి భక్తులకు కూడా ఇక్కడ ఒక దేవాలయం ఉంది. విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. విశేష జనవాహిని ఇక్కడ ప్రవేశిస్తుందని, ఇక్కడ దర్శిస్తుందని స్వామివారి యొక్క విశేషతలు కూడా మీరు తెలియజేసే అవకాశం మీ ఛానల్స్ ఉందని మాత్రం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ దేవాలయము ఉమ్మడి గుంటూరు జిల్లాలో సెకండ్ ఇంపార్టెంట్ టెంపుల్గా అప్పుడు చెప్పుకోబడింది. ఫస్ట్ ఫేజ్లో కోటప్పకొండ, సెకండ్ ఫేజ్ మన ఈ బాలకోట స్వామి దేవస్థానం వడ్లమూడిగా ఉంది. ఇప్పుడు పేర్లు చెప్తాను. వెంకటప్పయ్య గారండి, సూర్యదేవర వెంకటప్పయ్య గారు మా తాతగారండి. గుడి 1923లో స్థాపించారు. ఆ తర్వాత మా నాయనగారు చేశారండి. ఆ తర్వాత మా నాన్నగారు సూర్యదేవర హరిప్రసాదరావు గారు. ఆ తర్వాత ఇప్పుడు నాకు వచ్చిందండి. తర్వాత గుడి అప్పటి నుంచి అన్ని బాగా భక్తులకి బాగా నమ్మకం శివయ్య అన్నారు. ఇప్పుడు వస్తున్న భక్తులకి ఎటువంటి సౌకర్యాలు అదంతా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్నీ బాగా ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం బాగా ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయండి. అన్నీ బాగా ప్రసాద వితరణ, వాటర్ బాటిల్స్